మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. డబ్బుల కోసమే పార్టీ మారానని అభాండాలు వేసిన మంత్రి వీరభద్రస్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎన్నికల్లో డబ్బు తీసుకురావాల్సిన కర్మ తనకు పట్టలేదని, టీడీపీయే తనను మోసం చేసినట్టు ఫైర్ అయ్యారు. మంత్రి పేరు చెప్పుకుని దర్జాగా దొంగతనాలు చేయొచ్చా అంటూ నిలదీశారు. తనను రాయచోటిలో తిరగనివ్వకుండా చేయటం మంత్రి తరం కాదంటూ ఛాలెంజ్ చేశారు రమేష్ కుమార్ రెడ్డి. నా నిజాయితీ, నేను డబ్బు తీసుకున్నా అంటే వీరభద్ర స్వామి గుడిలో నేను ప్రమాణం చేస్తా. నేను ఇంకొక సవాల్ విసురుతాడా, సిగ్గు శరము మానం ఉంటే 2019 ఎలక్షన్లలో వైసీపీలో నువ్వు ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయికారిగా సహాయం చేస్తావని మా దగ్గర, నా కుటుంబ సభ్యుల దగ్గర, మా దగ్గర 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను. ఇక్కడ అవినీతి జరగడం లేదా? ప్రజల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేయడం లేదా? నీవు నన్ను రాయచోట్లో తిరగనివ్వు. చాలా పెద్ద మాట అయ్యా. నీతో అవుతుందా? ఈ ప్రభుత్వంతో అవుతుందా? లేకుంటే మీకు పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో అవుతుందా నన్ను నియంత్రించేదానికి? నా నిజాయితీ నాకు తెలుసు. నీ అట్టటోళ్ళు 100 మంది కూడా నాకు దాంతో సమానమే. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ టైంలో ఏమి మీ పైన చర్యలు తీసుకోవాలో అవి ఖచ్చితంగా తీసుకుంటాము. నువ్వేం బాధపడాల్సిన పనిలే. ఏమంత కండ కావరమా? అలా నిన్ను దొంగ అనకూడదా? ఎవరు చెప్పినాడు నేను దొంగ అనకూడదని? నువ్వు మంత్రి అయితే దొంగ అనకూడదా? దొంగతనాన్ని ప్రోత్సహించినావా లేదా? నువ్వు ప్రోత్సహించినట్టు నీ పత్రికా ప్రకటనలోనే నువ్వు తెలియజేసినావా లేదా? కనకపు సింహాసనం పైన సునకం కూర్చునింది. దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లే. అది బుద్ధి మారదు. అది ఎంత పొజిషన్లో ఉన్నా బుద్ధి మారదు.